తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు శనివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొల్పి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవాలను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు స్నాపన తిరుమంజనం వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 6:30 నుండి రాత్రి 9:30 వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేయనున్నారు. యాత్రికుల వల్ల గానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరిగి ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా నివారించేందుకు ప్రతి ఏడాది 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఓ శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ మోహన్ రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.